మనం 10వ మంత్రం సగం చదివాం భాష్యం. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, విద్య వలన ఒక ఫలం, అవిద్య వలన మనకి వచ్చే ఫలం వేరు వేరు అని చెప్తున్నారు. ఇంకా ఈ కలియుగంలో ఉన్న అవిద్యకు సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం వలన అందరూ మూడులు అవ్వడం, పిల్లలు కూడా పాడవడం, వాళ్ళ పూర్తి స్వతంత్ర భావాలతో ప్రవర్తించడం అనేది చూసాం. మిగిలిన భాష్యం చదువుతాం. సామాన్య ప్రజలు అవిద్యను అభ్యసించడం వలన ప్రపంచంలోని వివిధ భాగాల్లో యుద్ధోన్ముఖమైన దేశభక్తి, జాతీయ భావం పెంపొందాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచం అంతా ఇరాన్, ఇరాక్, అమెరికా కానీ, భారత్, పాకిస్తాన్ కానీ వీళ్ళందరూ కూడా అవిద్యను నేర్చుకుంటున్నారంటే కేవలం జడ విద్య మాత్రమే ఉంది, కానీ ఆత్మకు సంబంధించిన విద్య లేనే లేదు. ఇంకా కొత్త కొత్త ఎడారి మతాలు, క్రైస్తవ మతం, మహమ్మదీ మతంలో అసలు ఆత్మకు సంబంధించిన విద్య ఏమాత్రం లేదు. కేవలం మతవాదం, మత ఛాందసం, కేవలం జనాన్ని చంపడం, పాపులని ముద్ర వేయడం తప్ప. కాబట్టి ఇటువంటి జనులందరూ కూడా ఈ అవిద్య వలన ప్రపంచంలో వివిధ భాగాల్లో ఏమవుతుంది, దేశభక్తి ద్వారా యుద్ధం, అంటే మా దేశం గొప్పదంటే మా దేశం గొప్పదని యుద్ధాలు చేసుకోవడం, జాతీయ భావం అంటే మా దేశం గొప్పది అనే భావాన్ని పెంచుకోవడం, జాతీయత అంటే దేశభక్తి కలిగి ఉండాలని, అంటే దేశం అంటే ఒక ఆసక్తి, అంటే దేశం పట్ల గౌరవం ఉండడం తప్పులేదు, కానీ ఇక దేశమే ప్రధానం, దేశమే ఇంకా ముఖ్యం, దేశం తర్వాతే జనం అన్నట్లుగా తయారు చేస్తున్నాం అన్నమాట ఈ అవిద్య. ఈ స్వల్ప భూభాగం అనంతమైన అంతరిక్షంలో ఇతర గ్రహాలతో పాటు తేలుతున్న జడ పదార్థం అని ఎవరు గ్రహించడం లేదు. ఇప్పుడు మనం కూడా ఏంటి, భారతదేశం నా మాతృభూమి గొప్పది, నన్ను గన్న నా దేశం గొప్పది, ఇంక పాటలు రకరకాలుగా ప్రతి దేశానికి ఒక జాతీయ గీతం, అదే గొప్పదని భావిస్తున్నారు. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఈ అనంతమైన సృష్టిలో అందులో భూమి ఒకటి, భూమిలో మన దేశం ఒక చిన్న భాగం, అంటే చిన్న భౌతిక పదార్థం అంతే, తేలుతున్న జడ పదార్థం అని ఎవరు గ్రహించడం లేదు. విశాలమైన ఆకాశంతో దీనిని పోల్చి చూస్తే భూమి అనబడే ఈ జడ పదార్థం గాలిలో తేలే ఒక ధూళి కణంతో సమానమైనదని చెప్పవచ్చు. కాబట్టి విశాలమైన ఈ విశ్వంతో మనం చూస్తే భూమి అనబడేది ఇది ఏదైతే ఉందో ఇది గాలిలో, అంటే విశాలమైన ఆకాశంలో తేలే ఒక చిన్న కణం, ఒక ధూళి కణం లాంటిది మాత్రమే. కానీ దాన్ని ఎవరు గమనిస్తున్నారు, ఈ విధంగా ధూళి కణం మాత్రమే అని? భగవంతుడి దయతో ఈ జడ పదార్థాన్ని స్వయం సంపూర్ణం చేశాడు కనుక అంతరిక్షంలో తేలుతూ ఉండడానికి అవసరమైన అంగులన్నీ సమకూర్చబడి ఉన్నాయి. ఈ జడ పదార్థం ఏదైతే ధూళికణం ఈ భూమి ఉందో దీనికి తేరడానికి కావాల్సిన సదుపాయం, ఇక్కడ మనుషులు బ్రతకడానికి నీరు, గాలి, ఇంకా వసతులు, సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం వలన ఇది సంపూర్ణంగా ఉంది. ఎలాగా, ధూళికణం కూడా సంపూర్ణంగా ఉంది. మనం మొదట్లో చూసాం, ఈశోపనిషత్తు మొదట్లో ఓం పూర్ణమద పూర్ణస్య పూర్ణమాదాయ అంటే భగవంతుడి సృష్టిలో ఏది అన్నీ కూడా పూర్ణమైనవే. కానీ మరి మనకి ఎందుకు అసంపూర్ణంగా అనుకుంటున్నామంటే సంపూర్ణమైన దాని పట్ల మనకి ఉన్న జ్ఞానం అసంపూర్ణంగా ఉండడం వలన సంపూర్ణమైన ప్రతిదాన్ని కూడా అసంపూర్ణంగా భావించి ఇక్కడ ఏదో లోటు ఉంది, ఇది జరగాలి అది జరగాలి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి అది మన భ్రమ మాత్రమే. అంటే ఇదేదో కొంచెం మాటలు అటు ఇటు తిప్పినట్టు ఉంటుంది, కానీ ఏంటంటే సంపూర్ణమైన దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి అసంపూర్ణంగా ఉండడం వలన అన్ని రకాల అసంపూర్ణతలు ఏదో లోటు కనపడడం అనేది జరుగుతుంది. ఈనాటి అంతరిక్ష నౌకలను నడిపేవారు తాము సాధించిన విజయాలను గురించి ఎంతగానో గర్వించవచ్చు. అంటే అంతరిక్ష నౌకలు అంటే స్పేస్ షిప్స్ అంటారు వాటిని. ఈ అంతరిక్ష నౌకలు నడిపి అంటే అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని ఎంతగానో గర్వించవచ్చు. కానీ వారు ఇంతకంటే పెద్దవి, మహా విశాలమైనవి అయిన గ్రహాలను నడిపించే పరమ సంచాలకుని గురించి, పరమ పురుషుడిని గురించి ఆలోచించడం లేదు. మరి వాళ్ళు ఏదో చిన్నదాన్ని తీసుకెళ్తున్నారు, మరి విశ్వం అంతా కూడా గాలిలో, విశ్వంలో అనేక గ్రహాలు, అనేక ఉపగ్రహాలు, దేవత లోకాలు ఇవన్నీ కూడా తేలియాడుతూ ఉన్నాయి. వీన్నిటిని పెద్ద పెద్ద వాటిని తేలియాడేటువంటి జ్ఞానం, ఆ శక్తి తేలియాడే విధంగా చేయగలిగే భగవంతుడు ఎవరైతే మూలమైన వాడు ఉన్నాడో అతని గురించి ఎవరో కూడా ఆలోచించడం లేదు. అసలు ఉన్నాడనేదే అంగీకరించడం లేదు చాలామంది. విశ్వంలో అసంఖ్యాకమైన సూర్యులు, అసంఖ్యాకమైన గ్రహాలు ఉన్నాయి.
అంటే ఇక్కడ వెలుగునిచ్చేయని. నిజానికి ఒక విశ్వానికి ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఉంటారు, కానీ ఇక్కడ విశ్వంలో అని రాశారు. అలా కాదు, మొత్తం సృష్టిలో అసంఖ్యాకమైన సూర్యులు, అసంఖ్యాకమైన గ్రహాలు చాలా ఉన్నాయి. అంతెందుకు ఇక్కడ అసంఖ్యాకమైన సూర్యులు కాదు, గ్రహాలు చాలా ఉన్నాయి, సూర్యుడు ఒకడే. కానీ ఈ సృష్టి మొత్తంలో అయితే ఎన్ని సూర్యులు ఉన్నారు, ఎంతమంది చంద్రులు, ఎన్ని గ్రహాలు, ఎంత ఉంది, అనంతం. భగవంతుల్లోని చిన్న అంశలమైన మనం అపరిమితాలైన లోకాల మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. ఈ అపరిమితంగా ఉన్న లోకాల మీద ఆధిపత్యం కోసం భగవంతుడిలో చాలా చిన్న అంశలం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా జననమరణ చక్రంలో పరిభ్రమిస్తూ ముసలితనంతోనూ రోగంతోనూ సతమతమవుతూ ఉన్నాము. జన్మమృత్యు జరా వ్యాధితో మనం అనేక విధాలుగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మానవ జీవిత పరిమాణం ఇప్పుడు క్రమంగా 20 లేదా 30 సంవత్సరాలకు తగ్గిపోతూ ఉంది. అంటే పూర్వం అయితే 100, తర్వాత 80, 90, ఇప్పుడు దాదాపు ప్రస్తుతం 70, 60 దగ్గరకు వచ్చింది. ఇంకా ఇది తగ్గిపోతూ ఉంది. నిజానికి అది 100 సంవత్సరాలు ఉండడానికి ఉద్దేశించబడింది. అవిద్యా ప్రభావం వలన మూఢులైన మానవులు తమ ఈ స్వల్పకాలిక జీవితంలోనే ఇంద్రియ భోగాలను ఎక్కువగా అనుభవించడానికి వేరువేరు జాతులను సృష్టించుకుంటున్నారు. ఇందులోనే ఏం చేస్తున్నారు, రకరకాల జాతులని, మతాలని, కులాలని, రకరకాలని, ప్రదేశం, నీ దేశం వేరు నా దేశం వేరని ఇంద్రియ భోగం కోసం ఇంకా వేరువేరు జాతుల్ని, ఇంకా ఎట్లా అంటే ఆహారంలో కూడా, పండ్లలో, కూరగాయల్లో కూడా రకరకాల వాటిని తయారు చేస్తున్నారు. అలాంటి మూడులు తమకు సాధ్యమైనంత ఎక్కువగా దేశాల హద్దులను నిర్ణయించడానికి అనేక పథకాలను పన్నుతున్నారు. అంటే మీ దేశం ఎంతవరకు, మా దేశం ఎంతవరకు అని హద్దులు నిర్ణయించుకోవడం, అక్కడికి వచ్చి కొట్టుకోవడం, మళ్ళీ హద్దులు చేరిపేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇది చాలా పరిహాసాస్పదమైన విషయం. ఎందుకని రకరకాలుగా హద్దులు తయారు చేసుకోవడం, మళ్ళీ కొట్టుకోవడం, ఇంకా సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇది అంటే నిజంగా శాస్త్రం తెలిసిన వాడికి పరిహాసం అన్నమాట. అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళు చేసేది ఏంటి, ఏమి లేదు, త్వరగా చనిపోతున్నారు, నిజంగా ఇంద్రియభోగం కూడా చేయడం లేదు. ఈ ప్రయోజనం కోసం ప్రతి దేశం ఇతర దేశానికి ఆందోళన హేతువుగా తయారవుతుంది. ఎందుకని ఇంద్రియభోగం పెంచుకోవడం కోసం ఒక దేశం ఇంకొక దేశం మీద పడి యుద్ధం చేయడం, లేదా ఆక్రమించుకోవడం, దండుకోవడం, అక్కడున్న వనరుల్ని. దేశం శక్తిలో సగం కంటే ఎక్కువ భాగం రక్షణ శాఖ కోసం ఉపయోగించబడుతూ వ్యర్థమవుతుంది. ఇప్పుడు చాలా దేశాలు ఏం చేస్తున్నాయి, రక్షణ అంటే ఈ ఆర్మీ, వీటన్నిటికీ దేశ రక్షణ కోసం ఎక్కువ వాళ్ళ ఆదాయాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు. జ్ఞానాన్ని ఆర్జించుకోవాలని ఎవరికీ శ్రద్ధ లేదు. అందరూ అవిద్యలోనే ఉన్నారు. ఆ విద్యతోనే మా దేశం గొప్పదని భ్రమలో ఉన్నారు కాదు తప్ప జ్ఞానం, నిజమైన ఆత్మజ్ఞానం ఇది ఎవరికీ తెలియడం లేదు. అయినప్పటికీ మానవులు తాము భౌతిక జ్ఞానంలోనూ ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ ప్రగతి సాధిస్తున్నట్లు మిథ్యా గర్వాన్ని పొందుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మిథ్యా గర్వాన్ని పొందుతూ ఉన్నారు. మేము పురోగమిస్తున్నాం ఆధ్యాత్మికంగా. నిజానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఏమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం శూన్యం. అవిద్య ఏదైతే జడ విద్య అంటే భౌతిక పదార్థాలు, ఆర్థిక ధనం, వీటి గురించి, ఇంద్రియ భోగం గురించి మాత్రమే అన్వేషణ జరుగుతూ ఉంది. దోషభూయిష్టమైన ఇలాంటి విద్యా విధానాన్ని గురించే శ్రీ ఈశోపనిషత్తు మనలను మందలిస్తూ ఉంది. కాబట్టి దోషపూరితమైన విద్యా విధానం ఏంటి, కేవలం జడ విద్య అనేది మనం ముందలే చెప్పుకున్నాం. జడ విద్యార సభ మాయార వైభవ అని భక్తివినోద్ ఠాకూర్ చెప్తారు. అంటే ఈ జడ విద్య, కేవలం జడ విద్య నేర్చుకోవడం అంటే మాయ యొక్క వైభవం పెరిగి ఇంద్రియ భోగం ఎక్కువగా పెంచుకోవడం, ఇంకా మనం త్వరగా మరణించడం, మన యొక్క జన్మ మృత్యు జరా వ్యాధిలో ఇంకా కొట్టుమిట్టాడే సమయాన్ని పెంచుకోవడం తప్ప ఏమీ లేదు. ఈ మంత్రంలో విద్యా బోధనలు ధీరుల నుండి పొందాలనే సూచన ఉంది. అంటే విద్య అనేది ధీరుల నుండి. ధీరులు అంటే ఏంటి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధికి భయపడకుండా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు ధీరులు. భౌతిక మాయ వలన కలవరపడిన వాడే, భౌతిక మాయ వలన కలవరపడని వాడే ధీరుడు. ఈ భౌతికమైన ఏదైతే సృష్టి ఉందో దీనికి ఏమాత్రం చెలించకుండా ఉంటాడో, ఎవరైతే మరి ఆత్మజ్ఞానం ఉందో వాడు చెలించడు. సంపూర్ణంగా ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొందితే కానీ కలత చెందకుండా ఉండగల శక్తి ఎవరికి రాదు. అంటే సంపూర్ణంగా ఆత్మసాక్షాత్కారం ఉన్నవాడికే కలత ఉండదు. అంటే ఏంటి, కనీసంలో కనీసం అంటే నేను ఈ శరీరం కాదు ఆత్మనని సాక్షాత్కారం, ఒక అనుభూతి నాకు ఉంటే తప్ప కలత అనేది తొలగదు.
అప్పటి వరకు మనకు కలత కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం అందరం తెలుసుకుంటున్నాం ఏంటి, శరీరం కాదు ఆత్మని, కానీ సాక్షాత్కారం అయితే మనకు లేదు. ఆ సాక్షాత్కారం మనకి కలిగిన నాడు మనం ఈ కలత నుండి బయటపడగలుగుతాం. లేదంటే కలత ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే మరి మనకు తెలుసు కదా నేను ఈ శరీరం కాదు ఆత్మని, తెలుసు, కానీ సాక్షాత్కారం లేదు. తెలిసినప్పటికి కూడా మన చైతన్యం మాత్రం దేహభావంలోనే ఉంది, నేను శరీరం అనే భావంలోనే ఉంది. దానిని పొందినప్పుడు వారు ఇక దేనికోసమై ప్రాకులాడడం కానీ దుఃఖించడం కానీ సంభవించదు. దేన్ని? ఈ యొక్క సంపూర్ణ సాక్షాత్కారం. భౌతిక సంపర్కం వలన కాకతాళీయంగా పొందిన భౌతిక దేహాన్ని, మనస్సును, విజాతీయ అంశాలని గ్రహించి ధీరుడు ఉన్నంతలో ఉత్తమ ప్రయోజనం సాధించడానికి ప్రయత్నిస్తాడు. విజాతి సజాతి అంటే ఏంటి? ఆత్మ. విజాతీయ అంశాలంటే ఈ భౌతిక పదార్థాలు, ఇవన్నీ విజాతీయ అంశాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నదానిలో వీటిని ఎలా ఉపయోగించుకోవాలని తెలుసుకొని ధీరుడు ఉత్తమ ప్రయోజనం సాధించడానికే ప్రయత్నం చేస్తాడు. ఆధ్యాత్మిక జీవులకు భౌతికమైన మనస్సు, దేహం నిష్ప్రయోజనమైనవిగానే కనిపిస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండే ఆత్మలు ఎవరైతే సాక్షాత్కారం పొందారో వాళ్ళకి భౌతిక మనస్సు, దేహం ఇవన్నీ కూడా ప్రయోజనం ఉన్నవి కాదు, అవసరం లేనివి. కానీ ఈ సాక్షాత్కారం పొందే వరకు వాటిని ఉపయోగించుకోవాలి, వాటిని ఉపయోగించి సాధన చేయాలి. జీవునికి సజీవమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోనే నిజమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి జీవుడు, మన ఆత్మకి సజీవం అంటే ఎప్పుడు కూడా బ్రతికి ఉండేది, అందులో మృతం అంటే మరణించిన వస్తువు ఏది ఉండదు. భౌతిక సంసారంలో అన్నీ మరణించిన వస్తువులే. అంటే మన దేహం కూడా మృత శరీరమే. మనం ఆత్మ ఆ శరీరంలో ఉండడం వల్ల అది కదులుతుంది తప్ప ఆత్మ బయటికి రాగానే అది మృతదేహం. మొత్తం భౌతిక సంసారం అంతా కూడా ఎక్కువ మృతదేహంతోనే నిండి ఉంది. జీవులు చాలా తక్కువగా ఉన్నాయి. అంతా కూడా భౌతిక పదార్థమే కదా. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇదంతా కూడా మరణం అంటే మృతి చెందింది. అందులో జీవం ఏం లేదు, అందులో పదార్థం, భౌతిక పదార్థం మాత్రమే. ఈ భౌతిక ప్రపంచం మృతప్రాయమైంది. సజీవమైన ఆధ్యాత్మిక స్ఫులింగాలు మృతప్రాయులైన జడ పదార్థాలను ఉత్తేజపరుస్తున్నంత వరకు మృతప్రాయమైనప్పటికీ ఈ ప్రపంచం సజీవంగా కనిపిస్తుంది. కాబట్టి మృతప్రాయం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక జీవి ఆత్మ ప్రవేశించి రకరకాల కార్యాలు చేస్తూ ఉన్నారో, అంటే ఆత్మ అంటే కేవలం మనుషులే కాదు, రకరకాల పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ కూడా ఆ జీవులే కనుక ఆ ఆత్మలు కదలడం వల్ల ఇదంతా కూడా ఏదో జీవం ఉన్న ప్రపంచంలా కనపడుతుంది తప్ప ఎప్పుడైతే ఈ ఆత్మలన్నీ పక్కకు తప్పుకుంటాయి ఇక్కడ ఏమీ ఉండదు. ధీరులు ఈ విషయాలన్నింటినీ ఉత్తమాధికారుల నుండి విని తెలుసుకుంటారు. ఉత్తమాధికారులు అంటే ఆత్మ సాక్షాత్కారం పరిపూర్ణంగా ఎవరికైతే పూర్తిగా ఉందో, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ధీరులు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఇది చాలా ముఖ్యమైనది. అంటే చాలామంది ఈరోజు యూట్యూబ్ అను లేదా పుస్తకాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే సాక్షాత్కారం పొంది ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యం ఎందుకు మనం తీసుకుంటున్నాం, ఎందుకు ఆచార్యులు చెప్తున్నారు భక్తుల సాంగత్యం అంటే దీనికే. ఎందుకని? వాళ్ళకి ఏదైతే సాక్షాత్కారం ఉందో దాన్ని మనకి అందివ్వాలంటే వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండి వాళ్ళ సేవ ద్వారా, వాళ్ళ శ్రవణం ద్వారా మాత్రమే మనం వాటిని తెలుసుకోగలం. అంతేగాని కేవలం పుస్తకాలు ఉన్నంత మాత్రాన లేదా రకరకాల వీడియోలో, యూట్యూబ్ ఎంత మెటీరియల్ ఎన్ని ఉన్నా కూడా అనుభవం కలిగినటువంటి వ్యక్తి యొక్క సాంగత్యం ద్వారానే మన పురోగతి అనేది ఉంటుంది. వారు శాస్త్ర విధులను పాటిస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతారు. ఎవరు? ధీరులని వాళ్ళు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతారు. శాస్త్ర విధులు అనుసరించడానికి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయం పొందాలి. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించడం అంటే మనం ఏదో చదివేసుకొని 4 నియమాలు పాటిస్తున్నాం, 16 మాలు చేసేస్తున్నాం, ఇది గోలోకం వెళ్ళిపోతాం, ప్రభుపాద చెప్తున్నారు ఎవరైతే ఇది చేస్తారో అని. అలా జరగదు. మరి ప్రభుపాద ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారు, భక్తుల సాంగత్యంలో ఉంటేనే అని. మరి అది లేకుండా కేవలం 4 నియమాలు, 16 మాలలో ఏకాదశి ఇవన్నీ పాటిస్తున్నాం, ప్రసాదం తీసుకుంటే గోలోకం వెళ్ళలేరు. మనకి ఉన్నతమైన సాంగత్యం అవసరం. కారణం ఏంటంటే మనలోని అనర్థాలు, కేవలం అవి చేస్తే మంచిదే, భక్తి జరుగుతుంది, కానీ అనర్థాలు తొలగిపోవాలంటే ఉన్నత భక్తుల సాంగత్యం కావాలి. ఆధ్యాత్మిక సందేశం, శాస్త్ర విధులు ఆధ్యాత్మిక ఆచార్యం నుండి శిష్యునికి లభిస్తాయి. శిష్యునికి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఆచార్యుడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే కేవలం దీక్షా గురువే కాదు, శిక్షణ ఇచ్చేవాళ్ళు, అన్ని రకాల. గురువు అంటే, శ్రీ గురువు అంటే ఒక తత్వం లాంటిది. ఇంకా చెప్పాలంటే ఆ తత్వాన్ని
ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు వ్యక్తిగతంగా మనకు కనపడి శిక్షణ ఇవ్వడం, దీక్ష ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అలాంటి జ్ఞానం అజ్ఞానంతో కూడిన హానికరమైన విద్యా విధానం నుండి లభించదు. మరి ఈ ఆత్మజ్ఞానం అనేది ఏదైతే అజ్ఞానంతో హానికరమైన విద్యా విధానం ఏదైతే ప్రపంచంలో ఇప్పుడున్న డిగ్రీలు ఇవన్నీ కూడా చాలా హానికరమైన విద్యా విధానం. ఎందుకని కేవలం జడ విద్య, ధన సంపాదన, చక్కగా ఆహార నిద్ర, భయమైదునాలని ఏ విధంగా ఎక్కువగా పొందాలి అనేది మాత్రమే నేర్పిస్తుంది తప్ప ఆత్మజ్ఞానం ఏమాత్రం లేదు ఇక్కడ. వినయ విధేయతలతో ఆధ్యాత్మిక ఆచార్య నుండి శ్రవణం చేసిన వాడు మాత్రమే ధీరుడు కాగలడు. ఉదాహరణకు దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ నుండి అర్జునుడు వినయ విధేయతలతో శ్రవణం చేసినట్లుగా శ్రవణం చేయాలన్నమాట. ఉదాహరణ ఏంటి? కృష్ణుడి నుండి ఏ విధంగా అర్జునుడు పొందాడో అలాగా భక్తుడు, సాధకుడు కూడా ఒక ఆచార్య నుండి వినాలి, సేవ చేయాలి, ప్రశ్నించాలి, తెలుసుకోవాలి. కాబట్టి నిజమైన శిష్యుడు అంటే అర్జునుడి వలె ఉండాలి. ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే భగవంతుడి వలె లక్షణాలను కలిగి ఉండాలి. ధీరుడి నుండి విద్యను అభ్యసించే విధానం ఇది. ధీరుడి వద్ద శిక్షణ పొందని అధీరుడు బోధించగల ఆచార్యుడు కాలేడు. కాబట్టి ఒక ధీరుడి నుండి అంటే శుద్ధ భక్తుడైన వాడు, అత్యున్నత స్థాయిలో సాక్షాత్కారం కలిగిన వాడి నుండి ఎవడు నేర్చుకోకుండా మళ్ళీ వాడు ఒక అధీరుడు గురువు కాలేడు. కానీ ఈ రోజుల్లో చాలామంది కాలేజీల్లో ప్రొఫెసర్లు వీళ్ళందరూ సిగరెట్లు ముందు తాగే ఎదవలందరూ కూడా ప్రొఫెసర్లు. నిజం ఇది. చాలామంది ప్రొఫెసర్లు అందరూ పిహెచ్డి అది ఇది అంటాడు, కానీ వాడు సిగరెట్ తాగుతాడు, లేదా మందు తాగుతాడు, లేదా వ్యభిచారం చేస్తాడు, ఏవో చేస్తుంటాడు. అంటే ఏంటి? ఇదంతా కూడా కేవలం జడ విద్య మాత్రమే తప్ప ఆత్మజ్ఞానం అనేది లేదు. అందుకే ఇలాంటి వాళ్ళ నుంచి వింటున్నారు కనుక జనాలందరూ కూడా యుద్ధం, దేశభక్తి అని, అదని ఇదని రకరకాలుగా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు. ధీరుల వలె నటించే ఆధునిక రాజకీయవేత్తలు నిజానికి అధీరులే. అందుచేతనే మానవులు వారి నుండి సంపూర్ణ జ్ఞానమును పొందలేరు. వారెప్పుడు డాలర్లలోనూ, సెంట్లలోనూ, రూపాయలు లేదా పైసలు తమకు ఎంత పారితోషికం దొరుకుతుందా అని అత్యంత ఆసక్తితో చూస్తారు. ఇప్పుడు ఎవరైతే తెలివైన వాళ్ళు, చివరికి మన భారతదేశంలో బ్రాహ్మణులని, పండితులని, శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు చూసేది ఏంటి? నాకే బిరుదులు వస్తాయి, ఎన్ని దండలు వేస్తారు, నాకు ఎంత పారితోషికం వస్తుంది, ఎంత కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయనే చూస్తున్నారు. కానీ బెదవలందరూ కూడా నిజానికి ఆ బెదవల్ని సామాన్యులు గొప్పవాళ్ళుగా చూస్తున్నారు. కారణం ఏంటంటే జనులు కూడా బెదవలే. ఎందుకని? వాళ్ళు ఏ మంచి లక్షణం లేదు. ఇంకా అత్యున్నతమైన మంచి మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళని గుర్తించే శక్తి సామాన్యులకి లేదు. కనుక ప్రభుపాద ఎప్పుడు చెప్తూ ఉంటారు, అనేక కుక్కలు కలిసి ఇంకొక కుక్కని ఎన్నుకుంటాయి. కుక్కల పాలనలో శాంతి కానీ లేదా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కానీ ఎలా ఉంటుంది? అది అసంభవం అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చివరికి మన భారతదేశంలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే జనాల శ్రేయస్సుని గురించి ఆలోచించి నిస్వార్థంగా ప్రచారం చేయడం, జ్ఞానాన్ని ఇవ్వడం చేస్తున్నారు తప్ప చాలామంది విద్యను అందిస్తున్నాం లేదా జ్ఞానాన్ని అందిస్తున్నాం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నాం అనే పేరుతోటి, నెపంతో వాళ్ళ కీర్తి ప్రతిష్టల గురించి, ధనం గురించి ఆలోచించడం, వాటి కోసం ప్రాకులాడడం అనేది చాలామంది చేస్తున్నారు. అలాంటి వారు ఆత్మసాక్షాత్కారానికి కావాల్సిన ఉత్తమ మార్గంలో మానవులను ఎలా నడిపించగలుగుతారు? కాబట్టి ఎవరైతే ఈ పారితోషికం, కీర్తి ప్రతిష్టల కోసం చూసే వెధవలు జనాల్ని ఎలాగ ఉన్నత మార్గంలో నడిపించగలరు? అందుకే నిజమైన విద్యను అభ్యసించడానికి వినయ విధేయతలతో ధీరుని వద్ద శుశ్రూష చేయాలి. శుశ్రూష అంటే ఇక దాదాపుగా ఒక బానిసలాగా అతనికి ఇక ఎటువంటిది అతి నీచమైనది, అతి చాలా నిమ్న స్థాయిలో, చాలా తక్కువ స్థాయిలో ఉన్న, అంటే చివరికి బాత్రూమ్లు గడవడం, టాయిలెట్లు గడవడం, అన్ని రకాలుగా సేవ చేస్తూ, అంటే ఏంటి అవన్నీ? అలా చేయడం అంటే అది మనలో వినయాన్ని పెంచుతుంది. అంటే నేను కృష్ణుడి యొక్క నిత్యదాసుడిని అనే స్థాయికి తీసుకెళ్తున్నాను. అప్పుడు అహంకారం అనేది ఉండదు, మిథ్యాహంకారం, గర్వం, దేశభక్తి, పిచ్చి దేశభక్తులన్నీ ఉండవు. అలానే దేశాన్ని ద్వేషించమని, నువ్వు ఉండే దేశాన్ని తిట్టమని ఉద్దేశం కాదు. కానీ పిచ్చి దేశభక్తి, మూఢ దేశభక్తి ఇవన్నీ అవసరం లేదు. అదంతా కూడా అవిద్య వలన ఏర్పడినవే. ఎందుకని? మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం ఈ దేశంలో, మరణించిన తర్వాత ఏ దేశంలో, మనం కెనడాలో పుట్టవచ్చు, లేదా ఉక్రెయిన్లో పుట్టవచ్చు, రష్యాలో పుట్టవచ్చు, ఎవరికి తెలుసు? అప్పుడు అది మన దేశం అవుతుందా? ఎలా అవుతుంది? మొత్తానికి ఇదంతా దేశం అంటే ఏంటి? మట్టి, ఒక భౌతిక పదార్థం, ఈ అనంత సృష్టిలో ఒక ధూళి కణం లాంటిది.
దాన్ని గౌరవించేసి నేను గొప్ప అని విర్రవీగుతూ అహంకారాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల మనం ఇంకా నాశనం అయ్యి ఈ సంసారంలో కొనసాగే సమయం పెంచుకుంటాం తప్ప ఇంకా ఇక్కడ నుంచి బయటపడే మార్గం లేదు. ఇది విద్య కాదు, ఇది కేవలం అవిద్య. కనుక ఈ విద్య కోసం సరైన గురువుని, భక్తుడిని, ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించాలి. అది ఇక్కడ మనకి ఈ 10వ మంత్రంలో చెప్పబడింది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సృష్టిలో ప్రతిదీ సంపూర్ణం ఎలా అవుతుంది అంటే, సృష్టిలో ప్రతిదీ అని కాదు, భగవంతుడు సృష్టించిన ప్రతిదీ సంపూర్ణం. అది ఇక్కడ మనం చెప్పేది. ఇక్కడ ఉదాహరణకి భగవంతుడు సృష్టించిన ఈ విశ్వం సంపూర్ణం. ఎలా సంపూర్ణం అంటే, భగవంతుడి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఏంటి? జీవులకి ఇంద్రియ భోగాన్ని ఇస్తుంది. అదే జీవులు ఇక్కడ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది భగవంతుని చేరుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది ఈ విశ్వం. కాబట్టి ఇది పరిపూర్ణం. భగవంతుడి ఉద్దేశం ఏదైతే ఉందో దానికోసం ఆయన సృష్టించాడు కాబట్టి అది చేస్తుంది. భగవంతుడి ఉద్దేశం ప్రకారం పనిచేస్తుంది కాబట్టి అది పరిపూర్ణం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి పరిపూర్ణం. కానీ మనం ఏమనుకుంటాం, ఈ విశ్వంలో ఏదో లోటు ఉంది, ఇక్కడ ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి, కాబట్టి ఇక్కడ ఏదో సమస్య ఉంది. సమస్య ఏం లేదు, అలా తయారు చేశాడు భగవంతుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు జన్మభూమి, పుట్టిన భూమి ఇలా అనుకుంటాం కదా. మరి మామూలుగా ఒక మనిషికి 7 తల్లులు ఉంటారు, అందులో పుట్టిన భూమి కూడా అని వస్తుంది కదా. అంటే గౌరవించాలి అంతవరకేనా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పుట్టిన భూమి రాలేదు అక్కడ. భూమాత అంటే ఈ భూమి మొత్తం, మీరు పాకిస్తాన్లో ఉన్నా, కెనడాలో ఉన్నా భూమాత ఒకటే. భూమాత అందరికీ ఒకటే, భూదేవి. భూమి కూడా తల్లి. అంటే అమెరికాలో ఉన్న భూమి మన తల్లి కాకుండా ఎక్కడైనా సరే ఈ ప్రపంచం మొత్తంలో మొత్తంలో ఉన్న భూమి అంతా కూడా తల్లి కాబట్టి ఒకటే. పాకిస్తాన్లో ఉన్న భూమి కూడా మనకి తల్లే, కెనడాలో ఉన్న తల్లే. అంటే 7 తల్లుల రుణం తీర్చుకోవాలి అంటారు కదా ప్రభు. అవును, 7 తల్లుల రుణం ఇప్పుడు ఏమో ఉండదు మనకి. మనం ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి ఏది రుణం ఉండదు. కేవలం కృష్ణుడి గురించి, కృష్ణ ఆనందం గురించి చేస్తే సరిపోతుంది. స్త్రీలు ధర్మం ప్రకారం తన భర్తకు మాత్రమే సేవ చేయాలని ఉంటుంది కదా ప్రభు. అయితే స్త్రీలు కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్ చేస్తుంటారు పట్టణాలలో, అదే గ్రామాలలో అయితే వ్యవసాయం పనులకు అలాంటి పనులకు వెళ్తుంటారు కదా. అంటే ఇక్కడ మనము వాళ్ళు ఇద్దరు అంటే జాబ్ చేసే వాళ్ళైనా ఇట్లా వ్యవసాయం చేసే వాళ్ళైనా వేరే వాళ్ళకి సేవ చేస్తున్నట్టుగా పరిగణించాలా? మనం ఇది ఎలా అర్థం చేసుకోవాలనేది నా ప్రశ్న ప్రభు. అంటే స్త్రీకి స్వతంత్రం నా కుర్యాత్ అంటే స్త్రీకి పూర్తి స్వతంత్రం ఇవ్వకూడదని శాస్త్రం చెప్తుంది. మొట్టమొదటి అంటే ఏమిటి? ఏదైతే మీరు ఉద్యోగాలు అన్నారో అది పూర్తి స్వతంత్రం అన్నమాట. ఇక భర్త అధీనంలో ఉండరు. వాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు 8-10 గంటలు ఎక్కడున్నారో ఏం చేస్తారో ఏమి తెలియదు. అలా పూర్తి స్వతంత్రం ఇవ్వకూడదని శాస్త్రం చెబుతుంది. కారణం ఏంటంటే, అలా పూర్తి స్వతంత్రం ఇవ్వడం వలన వాళ్ళకి రక్షణ ఉండదు. వాళ్ళు ధర్మబద్ధంగా చెడిపోయే అవకాశం ఉంది. వాళ్ళని చెడగొట్టే అవకాశం సమాజానికి వస్తుంది. ముఖ్యంగా పురుషులు వాళ్ళని చెడగొట్టే అవకాశం ఉంది. ఇన్ని ఆలోచించి మనకి స్త్రీలకు పూర్తి స్వాతంత్రం ఇవ్వకూడదన్నారు. కానీ ఇక్కడ ఏమన్నారు? భర్తతో పాటు కలిసి పనిచేయడం తప్పులేదు. ఎందుకని? భర్త ఎప్పుడు చూస్తూ ఉంటాడు కదా, భర్త అధీనంలో ఉంటుంది కాబట్టి వ్యవసాయము లేదా భర్తతో కలిసి సేవ చేయడం, పని చేయడం అనేది తప్పులేదు భర్త ఉన్నప్పుడు. అలా భర్త లేకుండా పూర్తిగా ఏదైతే ఉందో అది స్వాతంత్రం ఇవ్వడం, పూర్తి స్వాతంత్రం, అది వేదం శాస్త్రం అనేది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అది స్త్రీలకు రక్షణ కోసం, సంఘ పరిరక్షణ కోసం, సంఘ శాంతి కోసం. అందుకే కదా ఇప్పుడు స్త్రీలు ఏమంటున్నారు? మాకు కూడా స్వతంత్రం కావాలని వాళ్ళు ఉద్యోగంలో, ఆర్మీలో, నేవీలో, బస్సులో కండక్టర్లు అన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉండడం వలన ఎప్పుడైతే ఇవి మొదలయ్యాయో రేపులు, మర్డర్లు పెరిగిపోయాయి. ఇవి ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగాలు లేవో అప్పుడు రేపులు, మర్డర్లు, అఘాయిత్యాలు లేవు. ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళారో ఏదైతే అత్యాచారం చేయడం అంటే మానభంగం చేయడం, కూనీ చేయడం ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి శాస్త్ర విరుద్ధం. అందుకే ఇదంతా కూడా అవిద్య. ఏదైతే ఫెమినిజం, స్త్రీ స్వాతంత్రం కేవలం మాయ. స్త్రీలే వాళ్ళ యొక్క గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నట్టు అనమాట ఇది. కానీ వాళ్ళు అసలు అర్థం చేసుకోవట్లేదు ఇది ఆ విషయాన్ని. మేము ఇంకా స్వతంత్రంగా బ్రతుకుతున్నాం, మేము కూడా సంపాదిస్తున్నాం, మేము అబలం కాదు సబలం అని నిరూపించుకుంటున్నాం
అనే కేవల భ్రమలో మాత్రమే బ్రతుకుతుంది ఇప్పుడు సమాజం. కాబట్టి అలాగా భర్త అధీనంలో ఉంటూ పనిచేయచ్చు, పూర్తి స్వతంత్రంగా ఉండకూడదు. అది శాస్త్రం చెప్తుంది. అంటే ప్రభు కొంతమంది ఇక్కడ గ్రామాల్లో భర్త ఆధీనంలో వ్యవసాయం పనులకు వెళ్ళరు కదా ప్రభు, అంటే కొంతమంది కూలీ పనులకు వెళ్తారు కదా, అంటే వాళ్ళు కూడా స్వతంత్రంగా ఉన్నట్టేనా, అలాగే భావించాలి కదా ప్రభు? అది కొంచెం పర్లేదు, అది పూర్తి స్వతంత్రం కాదు. ఎందుకంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళినా ఎవరు వెళ్తున్నారు, ఏ ఊరికి వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది భర్తకు తెలుసు. అక్కడ చాలా వరకు భర్తకు తెలియకుండా ఎవరు ఉండరు. అక్కడ పక్కన స్త్రీలతో ఉంటారు, ఆడవాళ్ళు పని చేసుకోవడం. ఇక్కడ ఒకటే, ఎప్పుడైతే స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలిసే ప్రదేశం ఎక్కడుందో అదంతా శాస్త్ర విరుద్ధం. అది పల్లెటూరు కావచ్చు, సిటీ కావచ్చు. అలా కాకుండా సిటీ కానీ పల్లెటూరు కానీ భర్త అధీనంలో ఉండి భర్త కనుసన్నల్లో నడుస్తూ ఉంటే అది సిటీ అయినా పల్లెటూరు అయినా పర్వాలేదు. ధన్యవాదాలు. అంటే స్త్రీలు ఖచ్చితంగా జాబ్ చేయకూడదు, భర్త పరిరక్షణలోనే వాళ్ళు ఏ పనైనా చేసుకోవాలి అనేది. అవును, భర్త ఇక్కడ స్త్రీలు ముగ్గురు పరిరక్షణలో ఉండాలి. మొదట తండ్రి, తర్వాత భర్త, తర్వాత ఎదిగిన కుమారులు, కొడుకులు, లేదా కొడుకులతో సమానమైనటువంటి వాళ్ళు బంధువులు ఎవరైనా పర్లేదు. వీళ్ళ ముగ్గురు అధీనంలో ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు అధీనం లేకుండా పూర్తిగా స్వతంత్రం పొందుతుందో అప్పుడు అక్కడ మానభంగాలు, మట్టర్లు ఇవన్నీ కూడా మొదలవుతాయి. అందులో సందేహమే లేదు. శ్రీ ఈశోపనిషత్ की जय, श्रील प्रभुपाद की जय.